రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ని సంప్రదించండి. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ కోడెల శివప్రసాద్ను మానసికంగా వేధించి అతను ఆత్మహత్య చేసుకునేలా చేశారని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు పాలనలో జరుగుతున్న గ్రహ కథల సభలో ఆయన ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. సార్ మరి అసలు ఏం జరిగింది? అసలు చాలామందిని చంపేశారు వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చాక అని చెప్పి ఒక జాబితా కూడా చదివాడు కదా ఆయన. అవును, 30 మందా 40 మందో ఏదో చెప్పాడు ఆయన. 30 మంది అన్నారు. 30 మంది. అయితే మిగిలిన వాళ్ళ వ్యవహారం పక్కన పెట్టేస్తే కోడెల శివప్రసాద్ ఎపిసోడు చాలా పాపులర్ అయింది ఆ టైంలో. అంటే నిజానికి కోడెల శివప్రసాద్ స్ట్రెచర్ ఇచ్చా కూడా పాపులర్ అయింది ఆ ఇన్సిడెంట్, ఆయన సూసైడ్ చేసుకోవటం అనేది. అంటే చాలా గంభీరంగా ఉండేవాడు, పెద్ద మనిషి మాత్రమే కాదు, ఆయన చాలా పాపులర్ డాక్టరు, సర్జను. నర్సరావుపేటలో ఆయనకు అద్భుతమైన ప్రాక్టీస్ ఉండేది. అది మాత్రమే కాకుండా చుట్టుపక్కల గ్రామాల్లో ఆయనకు చాలా పేరు ఉండేది. ఆయన అంటే ఫీజు ఎంత ఇస్తే అంత తీసుకుంటాడు, రీజనబుల్గా వైద్యం చేస్తాడు, వచ్చిన వాళ్ళకి ఏదైనా ఇబ్బంది ఉన్నా కానీ ఆదుకుంటాడు, ఇలాంటి పేరు కూడా ఉంది ఆయన. ముఖ్యంగా నరసరావుపేట దగ్గరలో రావిపాడు ఇలాంటి గ్రామాల్లో దళిత వాడలు చాలా ఎక్కువ ఉన్నాయి. అక్కడ ఈయనకి చాలామంది అభిమానులు ఉన్నారు. ఈయన తెలుగుదేశం పార్టీలో చేరాడని చెప్పి వాళ్ళు కూడా తెలుగుదేశం పార్టీ వైపు ప్రయాణం ప్రారంభించారు. అలా తెలుగుదేశం పార్టీలో చేరాడు, ఆయన ఎమ్మెల్యే అయ్యాడు, తర్వాత మంత్రి అయ్యాడు, హోంమంత్రిగా చేశాడు రామారావు గారి క్యాబినెట్లో. రామారావు గారు తన విశ్వాసంలో తీసుకున్నటువంటి నాయకుల్లో ఆయన కూడా ఒకడు. కోడెల శివప్రసాద్ హోంమంత్రిగా ఉండగానే వంగవీటి మోహన్ రంగా ఎపిసోడ్ జరగటం, విజయవాడ పోలీస్ మీట్ సందర్భంగా వాళ్ళిద్దరూ పరస్పరం ఘర్షణ పడటం, ఆ తర్వాత రంగా హత్య కేసులో కూడా ఈయన పేరు ప్రముఖంగా వినిపించటం, ఇలా జరిగింది. అయితే పల్నాటి పులి అని ఆయనకు ఒక టైటిల్ ఉండేది. ఆయన ఒక మేరకు ఫ్యాక్షనిజం కూడా నడిచేది ఆయన ఎరాలో అనేది కొన్ని ఆరోపణలు ఉన్నాయి ఆయన మీద. దాడులు ప్రతిదాడులు, అంటే పల్నాడులో దాడులు ప్రతిదాడులు జరిగేవి. అనివార్యంగా ఎప్పుడైతే ఈయన రాజకీయాల్లోకి వచ్చాడో, రాజకీయాల్లోకి రాకముందే గ్రూప్ తగాదాలు ఉండేవి అక్కడ. ఆ గ్రూప్ తగాదాల్లో ఈయన అనివార్యంగా తనని తాను నిలబెట్టుకోవడం కోసం యుద్ధం చేయాల్సి వచ్చేది. ఆ యుద్ధంలో ఆయన దగ్గర బాంబులు దొరికాయని కేసులు నమోదైనాయి. ఇలా హీరోయిక్ ఇమేజ్ ఉండేది ఆయనకి. హీరోయిక్ ఇమేజ్ అనే దానికంటే కూడా ఒక వైలెన్స్ ఉండేది ఆయన నేపథ్యంలో. కొంచెం హింస నేపథ్యంగా కలిగినటువంటి రాజకీయ నాయకుడు కోడెల శివప్రసాద్. అందుకనే రంగా మర్డర్ కేసులో ఆయన పేరు చాలా ప్రముఖంగా వినిపించడానికి కారణం. రెండోది, వాళ్ళిద్దరూ బహిరంగంగా ఘర్షణ పడిన దాన్ని లీడ్ తీసుకుని అటువైపుకి కథ నడిచింది. అలా అంటే చంద్రబాబు నాయుడుకి కూడా సంబంధం ఉంది అందులో. చంద్రబాబు నాయుడుకి చాలా సన్నిహితంగా ఉండటం మాత్రమే కాదు, చంద్రబాబు నాయుడు కోసం చాలా పనులు చేశాడు కోడెల శివప్రసాద్ అనే అభిప్రాయం కూడా చాలామందికి ఉంది. చంద్రబాబు కోసమే ఆయన రామారావుని ఎదిరించటం, ఇవన్నీ ఈ ప్రాసెస్లో ఆయన చంద్రబాబు నాయుడు క్యాబినెట్లో ఆయన అంటే రాష్ట్ర విభజన అనంతరం 2014 ఎన్నికల్లో గెలిచి ముఖ్యమంత్రి అయ్యాడు చంద్రబాబు గారు. ముఖ్యమంత్రి అయిన సందర్భంగా ఈయన్ని స్పీకర్ని చేశారు. స్పీకర్ని చేసిన తర్వాత ఆయన శాసనసభ నిర్వహించిన పద్ధతి చాలా విమర్శలకు గురైంది. ఆ టైంలో కొంచెం జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసి హ్యూమిలేట్ చేసినటువంటి సందర్భాలు అనేకం ఉన్నాయి. ఆయన ఫైనల్గా అసలు ఈ సభలో నేను ఉండను అని చెప్పి నేను జనంలో ఉంటాను అని ఆయన సభ నుంచి పూర్తి స్థాయిలో సెలవు ప్రకటించి మరీ వెళ్ళిపోయాడు జనంలోకి జగన్మోహన్ రెడ్డి. ఈ టోటల్ ఎపిసోడ్కి కోడెల శివప్రసాద్ నేతృత్వంలో అంటే ఒక రకంగా సారథ్యం వహించాడు ఆయన స్పీకర్గా. స్పీకరు రాజకీయ అభిప్రాయాలతో వ్యవహరించకూడదు అనే ఒక మాట ఉన్నప్పటికీ, సాంప్రదాయం ఉన్నప్పటికీ, సాంప్రదాయం మాత్రమే కదా అది రూల్ కూడా. కానీ మన స్పీకర్లు అందరూ పొలిటికల్ లైన్తోనే వ్యవహరించడం మనం చూస్తూనే ఉన్నాం. ఆయనే కాదు, తర్వాత వచ్చినటువంటి స్పీకర్ కూడా
పొలిటికల్ లైన్తోనే వ్యవహరించడం మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు కూడా అన్ని చోట్ల ఉంది అది, అక్కడే కాదు, ఆంధ్రప్రదేశ్లో మాత్రమే కాదు, అన్ని చోట్ల అదే కల్చర్ నడుస్తుంది. ఈ పరిస్థితుల్లో కోడెల శివప్రసాద్ ఎప్పుడైతే 19 ఎన్నికల్లో ప్రభుత్వం మారిందో, జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాడో, ఈయన అంటే ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఫర్నిచర్ కొంత ఈయన అంటే ఆఫీస్ ఎస్టాబ్లిష్మెంట్ కోసం కావచ్చు, ఇది ఈయన ఇంట్లో పెట్టారు. ఈ ఫర్నిచర్ వెనక్కి ఇవ్వటం లేదు అనేది ఒక ఎలిగేషన్, దాని మీద సెటైర్లు వేయటం. కోడెల ఫర్నిచర్ షాపులో వెళ్ళి అక్కడ ప్రభుత్వం తాలూకా ఫర్నిచర్ అంతా అమ్మకానికి ఉంది, ఇలాంటి రకరకాల జోకులు అవి సర్క్యులేట్ అయినాయి ఆ టైంలో. ఆయనకు నోటీసులు పంపటము, దాన్ని కొంచెం రగడ చేశారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రారంభ దినాల్లో. అంటే ప్రజావేదిక కూల్చివేసిన తర్వాత మొదటి స్టెప్ అది. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాగానే, అంటే గెలుస్తున్నాను అనగానే ఆయన నిద్రపోలేదు. అయిపోయింది, మనం సక్సెస్ అయిపోయామని ప్రశాంతంగా నిద్రపోవాలి కదా, ఆయన నిద్రపోకుండా ఇమ్మీడియట్గా తీసుకున్న స్టెప్ ప్రజావేదిక కోల్చడం. చంద్రబాబు ఇంటి ముందు ప్రజావేదిక కోల్చడం ద్వారా ఒక నేను రంగంలో ఉన్నాను, మీతో యుద్ధం చేయబోతున్నాను అని ఒక సిగ్నల్ ఇచ్చేశాడు. ఈ ప్రాసెస్లోనే కోడెల శివప్రసాద్ టార్గెట్ అయ్యాడు. అందరినీ టార్గెట్ చేశారు ఆ టైంలో. ఈయన టార్గెట్ అయ్యాడు. ప్రజావేదిక కూల్చిన రోజు చంద్రబాబు నాయుడు ఉంటున్నటువంటి ఇల్లు, ఆ మొత్తం కరకట్ట మీద ఉన్నటువంటి ఇల్లు, ఇవన్నీ కూడా అక్రమ కట్టడాలని పెరగటం వచ్చింది. ఇవన్నీ కూలగొట్టేయాలన్నారు. దానిలో మంతెన ఆశ్రమం ఉంది అదే లైన్లో. ఇప్పటికీ ఏమీ తీలా, అన్నీ ఉన్నాయి యాజ్ ఇట్ ఈజ్గా, అన్నీ నడుస్తున్నాయి. కానీ ఆ రోజున ప్రజావేదిక కూల్చిన రోజు మాత్రం ఒక హడావిడి జరిగినమాట వాస్తవం. అదే పద్ధతిలో కోడెల మీద కూడా విమర్శలు మొదలైనవి. ఆయన మీద సెటైరికల్గా దాడులు జరిగినాయి. ట్రాల్ అయ్యాడు ఆయన విపరీతంగా. ఈ ట్రాలింగ్ ఇది జరుగుతున్న టైంలోనే ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఆత్మహత్యకు కారణం ఈ ట్రాలే. ఆయన అంతటి మనిషి, అంటే సముద్రాలు ఈదినవాడు పిల్లకాలంలో పడి చనిపోయినట్టు అనే పద్ధతిలో కూడా మాట్లాడారు వ్యాఖ్యానాలు ఆయన మరణానంతరం. ఇలాంటివి జరుగుతూ ఉంటాయి జీవితాల్లో ఎలాగా అని చెప్పి చాలామంది మాట్లాడారు. కానీ ఇక్కడ ప్రపంచానికి ఆ రోజున సర్క్యులేషన్లో ఉన్న వ్యవహారమే ఇప్పుడు చంద్రబాబు నాయుడు మాట్లాడటం. కాంటెక్స్ట్లో చూస్తే దాన్ని నిజానికి కోడెల శివప్రసాద్ ఆత్మహత్య చేసుకుంది ట్రాలింగ్ గురించి కాదని, ఆయనకి ఇంట్లో కొన్ని వేధింపులు ఉన్నాయి, కొడుకు కోడలు గొడవలు అవి కూడా ఉన్నాయి, ఫ్యామిలీ గొడవలు కూడా ఉన్నాయి ఆయన జీవితంలో. ఈ ఫ్యామిలీ గొడవలతో పాటు కొన్ని సమస్యల పరిష్కారానికి చంద్రబాబు నాయుడు సహకరించలేదు అనేది ఒకటి. రెండోది, ట్రాలింగ్ జరుగుతున్న టైంలో వైసీపీ నుంచి కొంచెం హ్యూమిలేట్ చేస్తూ దాడులు జరుగుతున్న సందర్భంలో చంద్రబాబు నాయుడు కోడెల శివప్రసాద్ని ఆదుకోవడానికి ఏ రకమైనటువంటి మాట సాయం కూడా చేయనటువంటి పరిస్థితి. పట్టించుకోలేదు, సైలెంట్ అయిపోయాడు, పక్కకి జరిగాడు. ఇది ఆయన్ని తీవ్రంగా మనస్తాపానికి గురి చేసింది. అందుకు ఆత్మహత్య చేసుకున్నాడు అనేది. అంటే మనకు ఒక పాత సామెత ఉంది, అత్తగారు కొట్టినందుకు కాదు తోడికోడలు దెప్పినందుకు అని. దానికి అది కరెక్ట్ సామెత కాదు. కానీ కోడెల శివప్రసాద్ ఎపిసోడ్లో ఆయన జీవితంలో ఆయన కూడా కొంచెం ఫెరోషియస్ పొలిటీషియన్నే. ఆయన చేతుల మీదుగా జరిగిన కొన్ని హత్యాకాండ అవి ఉన్నాయి ఆ ఏరియాలో. ఇప్పుడు ఆ ఏరియాకి వెళ్ళి చెప్తే రెండు వైపులా చెప్తారు. అక్కడ రెడ్డి సామాజిక వర్గం బలంగానే ఉంది, కమ్మ సామాజిక వర్గానికి ఒక రకంగా ఈయన ఒక టైంలో నాయకత్వం వహించాడు. ఈ రెండు గ్రూపుల మధ్య వైరం నడిచింది చాలా కాలం. కొట్టుకున్నారు, కొన్ని హత్యలు జరిగినాయి, బాంబులు తయారీ కార్యక్రమాలు కూడా ఉండేవి. ఈయన సర్జన్, ఈయన డాక్టరు, సర్జన్గా మంచి పేరు ఉన్నాయి. సర్జన్గా ఎంత పేరుందో ఫ్యాక్షనిస్ట్గా అంతే పేరుంది. నిజానికి బోయపాటి శ్రీను తీసినటువంటి లెజెండ్ సినిమాలో డాక్టర్ క్యారెక్టర్ వేస్తాడు ఆయన, బాలకృష్ణ గారు. దానికి ఇన్స్పిరేషను కోడెల శివప్రసాద్ అనే చర్చ కూడా జరిగింది ఆ టైంలో.
ఏది ఏమైనప్పటికీ అంటే ఆ సర్జరీ చేయగలను, ఈ సర్జరీ చేయగలను అన్న టైప్లో వ్యవహరించేవాడు ఆయన. ఈ మెంటాలిటీ ఉండటం వల్లనే ఆ రోజు పోలీస్ మీట్లో వంగవీటి రంగా వచ్చినప్పుడు ఘర్షణ పడ్డాడు. ఇద్దరు, ఒక రిక్షా కార్మికుడు చనిపోయిన డెడ్ బాడీని వేసుకుని వెళ్ళాడు అక్కడికి ఆయన రంగా. వెళ్ళి కాంపన్సేషన్ అవన్నీ రోడ్డు మీద తేల్చమన్నాడు. రోడ్డు మీద తేల్చడం కాదు, తర్వాత మాట్లాడుతూ అన్నాడు ఆయన. కుదరదు, ఇక్కడే ఫైనలైజేషన్ కావాలన్నాడు ఈయన. ఇద్దరి మధ్య గొడవ జరిగింది, నెట్టుకునే పరిస్థితి దాకా వచ్చారు. అది మనసులో పెట్టుకుని, అంటే పబ్లిక్లో తనని హ్యూమిలేట్ చేశాడు అనే దాన్ని ప్రధానంగా తీసుకుని, అంతకుముందు శాసనసభలో ఆయన ప్రవర్తించిన తీరు, రామారావు గారిని ఇబ్బంది పెట్టిన తీరు, వీటన్నిటినీ కలిపి రంగా హత్యకు ఒక పథక రచన జరిగింది, అక్కడే పునాది, అక్కడే బీజం పడింది అనేటువంటి అభిప్రాయం చాలామందికి ఉంది. ఓకే, ఇందులో కొంత వాస్తవం ఉండడానికి అవకాశం కూడా ఉంది. అందుకని కోడెల శివప్రసాద్ ఇన్నోసెంట్ కాదు. ఆయన మహాత్మా గాంధీ మహాత్ముడు కూడా, మహాత్మా అనేటువంటి ఒక పాత్ర పోషించాడు. కానీ ఆయన కోపతాపాలు, ఆవేశాలు లేని మనిషి ఏం కాదు కదా. దాన్ని వదిలించుకోవడానికి ఏదో ఆయన తన స్టైల్లో తన తిప్పలు తను పడ్డాడు. కోడెల శివప్రసాద్ గారు ఆవేశాలు లేనటువంటి, ఎటువంటి కోపతాపాలు లేనటువంటి సాధుజీవి అయితే కాదు. ఆయనకి ఒక హింసాత్మక నేపథ్యం బలంగా కలదు. చంద్రబాబు నాయుడు గారికి అవసరానికి వాడుకుని వదిలేసే నేపథ్యం ఉంది. అలాగే తనకి రిస్క్ వస్తుంది అనుకున్న ఏరియాలో ఆయన కాలు పెట్టాడు, ఎంటర్ కాడు, యుద్ధం చేయడు. ఇది మొత్తం చరిత్రలో ఎప్పుడు ఎవరు అంటే ఆయనతో ట్రావెల్ అయిన వాళ్ళందరి పరిస్థితి అదే. ఆ రోజున ఎన్టీ రామారావు గారి మీద యుద్ధం ప్రకటించినప్పుడు ఆయన వైపు బలంగా నిలబడినటువంటి ఏ నాయకుడు ఆయనతో లేడు. తర్వాత అది దేవేందర్ గౌడ్ కావచ్చు, దేవేందర్ గౌడ్ని వదిలేసాడు. ఆ తర్వాత ఆయన పరిస్థితి ఏంటో ఈరోజు అందరికీ తెలుసు, దేవేందర్ గౌడ్ పరిస్థితి ఏంటనేది. ఇలా తనతో ట్రావెల్ అయిన కడియం శ్రీహరి, ఆయన పరిస్థితి ఏంటో అందరికీ తెలుసు. మొన్న ఆయన అరెస్ట్ అయినప్పుడు, చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు సెకండరీ లీడర్షిప్ రోడ్డు మీదకి రావటానికి ఇబ్బంది పడ్డారు. వస్తే ఆయన ఏం ఫీల్ అవుతాడో అని కూడా భయపడ్డారు. అంటే పార్టీ వీళ్ళు చేతుల్లోకి తీసేసుకుంటారేమో అని అనుకుంటాడు చంద్రబాబు అనే. అందుకని కుటుంబ సభ్యులు మాత్రమే స్పందించారు, కుటుంబ సభ్యులు మాత్రమే ఆందోళన చేశారు. అంత రిజిడ్గా ఉండేటువంటి వ్యక్తి ఆయన, నాయకుడు. నాయకత్వము, వ్యాపార ప్రయోజనాలు వీటిని చూపించడం ద్వారా ఆయన తన చుట్టూ మనుషులను ఆర్గనైజ్ చేసుకుంటాడు చంద్రబాబు. అంతే తప్ప అవతల వాళ్ళ కోసం ఏదో చేసి ఆత్మీయంగా అవతల వాళ్ళని తనతో బాండింగ్ చేసుకోవడం కాదు, ఆత్మీయతతో కాదు, అది ఆర్థిక వ్యవహారాలతో బాండింగ్ చేసుకుంటాడు ఆయన ఎవరితోనైనా కానీ. అదే స్టైలు. అంటే మార్కెట్ సృష్టించినటువంటి ముఖ్యమంత్రి కాబట్టి మార్కెటింగ్ స్ట్రాటజీలోనే వెళ్తాడు ఆయన. ఈ మార్కెటింగ్ స్ట్రాటజీలో భాగంగానే ఆయన రిస్క్ వస్తుంది అనుకున్న ఏరియాలో కాలెట్టడు. అలాంటి రిస్క్ వస్తుందని భయపడే ఆ రోజున కోడెల శివప్రసాద్ వ్యవహారంలో ఆయనకి మద్దతుగా నిలబట్టడం కానీ, లేదు ఆ ట్రాలింగ్ మీద సీరియస్గా దాడి చేయటం కానీ చేయలా. ఇది ఎక్కువ మనస్తాపానికి గురి చేసింది కోడెల శివప్రసాద్. ఇదేంటి ఎంత చేశారు, నేను అసలు కనీసం పట్టించుకోవట్లేదు, వీళ్ళు వదిలిపడేశారు, నీ చావు నువ్వు చావంటే ఎలాగా? నేను చేసింది ఒకవేళ జగన్మోహన్ రెడ్డితో గొడవపడి ఉంటే అది తన వ్యక్తిగతమైన ప్రోగ్రాం కాదు కదా, పార్టీ ప్రోగ్రాంలో భాగంగా చేశాడు. దాన్ని పార్టీ బలంగా, ఇప్పుడు తన కష్టాల్లో ఉన్నప్పుడు పార్టీ కూడా తన బాధ్యత భుజాన వేసుకోవాలి కదా. వేసుకున్నప్పుడు కొంత ఇబ్బంది కలుగుతుంది కదా, మనసుకు ఆవేదన. ఈ ఆవేదనకు తోడు అంటే బయట పరిస్థితులు గందరగోళంగా ఉన్నాయి, బయట ఎవరు సహకారం అందలేదు ఆయనకి. ఇంటర్నల్గా ఇంట్లో సమస్యలు ఉన్నాయి, ఇంట్లో సమస్యలు పోనీ బయటికి వెళ్ళి నాయకుడితో చెప్పుకుని ఫైనలైజ్ చేసుకుని దాన్ని ఓ పరిష్కారం కనుక్కుందామన్నా ఆయన కోఆపరేట్ చేసే పరిస్థితుల్లో లేడు. రీజన్ ఏంటంటే ఆయనే కష్టాల్లో ఉన్నాడు ఆ టైంలో చంద్రబాబు. ఆ కష్టాల్లో ఉన్నప్పటికీ ఆ కష్టాలను పక్కన పెట్టి తన మనుషుల్ని కాపాడుకునే ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నం కూడా సీరియస్గా చేయలే ఆయన. ఈ చెయ్యకపోవడం అనేది మనస్తాపం కలిగించి మాత్రమే కోడెల శివప్రసాద్ ఆత్మహత్య చేసుకోవాలి అన్నదాకా వెళ్ళాడు. అది ఒక రకంగా నిరసన రూపమే. జనరల్గా ఆత్మహత్య అనేది అది అయితే హత్య అవుతుంది, ఆత్మహత్యలన్నీ హత్యలే.
అంటే ఆ మనిషి చనిపోవడానికి కొంతమంది కొన్ని పరిస్థితులు క్రియేట్ చేస్తారు, వాడు చచ్చిపోతాడు. టెక్నికల్గా వీళ్ళు కత్తి పెట్టి పొడవరు, కానీ ఆ పరిస్థితులు క్రియేట్ చేయటం అనేది క్రియేషనే కదా. ఆ క్రియేట్ చేసిన వాళ్ళ మీద 302 కేసులు పెట్టరు. ఎందుకు పెట్టరు అంటే వీళ్ళు ప్రత్యక్షంగా గదిలో కూర్చుని ఆయన్ని పొడవరు కాబట్టి. కానీ అలాగని చెప్పి ఆత్మహత్య అనేది కాదు అక్కడ, అది కూడా హత్యే. అది ఒక్కొక్కసారి సమాజం చేసిన హత్య అవుతుంది, లేకపోతే మరొకళ్ళు చేసిన ఒక వ్యక్తి చేసే హత్య అవుతుంది. ఇప్పుడు ఒక ఆయన దగ్గర ఏదో హామీ చెప్పి డబ్బులు తీసుకుని వెళ్ళిపోతాడు ఒకడు, వాడికి చాలా తీవ్రమైన క్రైసిస్లో అవసరం వచ్చినప్పుడు వాడు ఇవ్వడు, గొడవ జరుగుతుంది. నువ్వు ఇచ్చావు కానీ నేను ఇప్పుడు ఇవ్వలేని పరిస్థితి, నన్ను అడగు, నువ్వు వేరే చూసుకో అన్నాడు అనుకోండి. ఆడు కాంట్రబట్టి ఏం చేయలేని పరిస్థితుల్లో ఆత్మహత్య చేసుకుంటే ఆ హత్య చేసింది వీడే అవుతాడు కదా, డబ్బులు తీసుకెళ్ళినోడు. వాడి మీద 302 కేసు పెట్టరు, వాడిని తీసుకెళ్ళి లోపల వేయాలి కదా. అందుకని ఆత్మహత్యలు కూడా హత్యలుగా పరిగణించాలి అనేటువంటి ఒక ఆర్గ్యుమెంట్ ఉంది. ఒకవేళ అలా గనక చేస్తే కోడెల శివప్రసాద్ ఆత్మహత్యను హత్యగా భావించి గనక టార్గెట్ చేస్తే చంద్రబాబు నాయుడు కూడా రాడార్లోకి వస్తాడు డెఫినెట్గా. జగన్మోహన్ రెడ్డి వస్తాడా, మరొకళ్ళు వస్తారా, వైసీపీ వాళ్ళు వస్తారా అనేది ఒక గొడవ. రెండు వైరుపక్షాల మధ్య గొడవ జరిగి ట్రాల్ జరిగితే ఆత్మన్యూనతతో చనిపోయాడు అనేది మాత్రమే కాదు, అనేక ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఇలా అనుకుంటే చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసినందుకు ఆయన ఆత్మన్యూనతతో ఏదైనా చేసుకోవాలి కదా, అఘాయిత్యం ఆయన ఎందుకు చేసుకోలేదు అంటే కోడెల శివప్రసాద్ కూడా స్ట్రాంగ్ ఇది ఉన్నవాడే, ఆయన ఏమీ లూజ్ మనిషి, సెంటిమెంటల్ ఇది కాదు. నేను ఇందాక నుంచి చెప్తున్నట్టు ఆయనకు ఒక వైలెంట్ బ్యాక్గ్రౌండ్ ఉంది. ఆయన ఏమీ అనామకుడు, అమాయకుడు, ఏమీ తెలియని మనిషి కాదు. అటువంటి మనిషి ఆత్మహత్య చేసుకున్నాడంటే, అంత స్టబర్న్గా ఉండేటువంటి మనిషి ఆత్మహత్య చేసుకున్నాడంటే ఎక్కడో గాయపడి ఉంటాడు ఆయన, ఎక్కడో సహాయం అంటే తను ఆశించిన వారి నుంచి సహాయం అందకపోవడం వలన మాత్రమే ఆత్మహత్య చేసుకుంటాడు ఎవడైనా. అవతల వాళ్ళు ట్రాల్ చేస్తుంటే యుద్ధం చేస్తాడు. మిత్రులు, సొంత శిబిరంలో మనుషులు ద్రోహం చేసినప్పుడే ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తుంది ఎవరికైనా. ఇది ఎవరికైనా అర్థమయ్యే విషయం. అందుకని కోడెల శివప్రసాద్ ఆత్మహత్యని గనక హత్యగా నిర్ధారించి రాడార్ పెడితే ఆ రాడార్లోకి ముందొచ్చే మొహం ఈరోజు విమర్శ చేసినటువంటి చంద్రబాబు గారిదే కావచ్చు. అందుకని దయ్యాలు వేదాలు వల్లించినట్టు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు కోడెల శివప్రసాద్ ప్రస్తావన చేయటం, అక్కడికి వెళ్ళి అంటే ఆ ఏరియాకి వెళ్ళినప్పుడు ఆ ఏరియాకి చెందినటువంటి నాయకుల గురించి మాట్లాడటం అనేది సాంప్రదాయమే. దాన్నే పాటించాడు ఆయన. పాటించడంలో తప్పు పట్టలేం, కానీ ఈ పాటించినప్పుడు కనీసం మనసులో ఆయనకు ఎక్కడో చోట అరే ఆ రోజున మనం కొంచెం సపోర్ట్ చేసుకుంటే బతుకుండేవాడే అనే భావన కూడా కలిగి ఉండకపోవచ్చు అనుకుంటున్నాను నేను. ఇది కూడా ఆయన వ్యవహారంగానే చూస్తాడు. పూర్తి ప్రాక్టికల్ మ్యాన్ చంద్రబాబు. ఏది ఎక్కడ ఎంత మోతాదులో అవసరమో అంత మోతాదులో మాత్రమే మాట్లాడతాడు. మధ్యలో ఆయన వ్యూహాలు బెడిసి ఉండొచ్చు 2-3 చోట్ల. కర్నూలులో ఆయన చేసినటువంటి ప్రకటన కావచ్చు, ఇది నా చివరి ఎన్నిక అనే ప్రకటనలు, ఇలాంటివి కొన్ని అప్పుడప్పుడు ఆయనలో ఏదో ఒక మనిషి ఉన్నాడు ఆయనలో అప్పుడప్పుడు బయటపడుతూ ఉంటాడు. అసెంబ్లీలో జరిగినటువంటి వ్యవహారానికి బయటకు వచ్చి కన్నీరు పెట్టుకోవడం, ఇలాంటి కొన్ని సంఘటనలు కనిపిస్తాయి. కానీ బేసికల్గా ఆయన చాలా ప్రాక్టికల్ మ్యాన్, వ్యవహారాన్ని వ్యవహారంగానే చూసే మనిషి, అలాగే చూడాలి కూడా. అలా చూసే మనిషి కాబట్టి ఆయన ఈరోజు పెద్దగా ఫీల్ అయి ఉన్నాడు. మన వలన అయి ఉంటాడేమో అనే చిన్న థాట్ కూడా ఆయనకు వచ్చే అవకాశం లేదు, వచ్చి ఉండదు కూడా. కోడెల శివప్రసాద్ని ఫర్నిచర్ దొంగగా చిత్రీకరించడం వలన మనస్తాపానికి గురై చనిపోయాడనే స్టోరీని మరింత బలంగా పల్నాడు ప్రజల మనసుల్లోకి తీసుకెళ్లటం కోసం తన శక్తివంచన లేకుండా ప్రయత్నం చేశాడు. ఈ ప్రయత్నం మీద జనాల్లో అంటే ఈయన ప్రయత్నం ఏం చేశాడు సిన్సియర్గా, కానీ జనానికి తెలుసు కదా వాస్తవం ఏమిటో.
కాబట్టి వాళ్ళ శరీరాలు డెఫినెట్గా దీన్ని రిజెక్ట్ చేస్తాయి, మాకు తెలుసు ఏం జరిగిందో అన్న పద్ధతిలో. అందుకని ఆయన బాణాలు ఆయన వేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఆయన బాణాలు అవతల వాళ్ళకు తగులుతాయా, పని అవుతుందా లేదా అనేది తర్వాత చరిత్ర. చంద్రబాబు నాయుడు ఈరోజు కోడెల మీద లేకపోతే మరొకళ్ళ మీద చేసిన అంటే వెళ్ళిపుచ్చినటువంటి విచారం కావచ్చు, ఈ విచారం ఆ రోజునే పడుంటే నిజానికి ఆ ఇన్సిడెంట్ ట్రాల్ మొదలైన రోజే వెళ్ళి నీకు నేనున్నాను, నీ గురించి ఎవడు మాట్లాడినా చీల్చి చెండాడేస్తాననే మానసిక స్థైర్యాన్ని నువ్వు బలంగా ఇచ్చుంటే నిలబడేవాడు కదా ఆయన. వాళ్ళు తిట్టినందుకు కాదు, ఈయన మానసిక స్థైర్యం కల్పించినందుకు ఆత్మహత్య చేసుకున్నాడు. దాన్ని ప్రధానంగా మాట్లాడుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.